పాల్గారికి నేను నా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా స్పీడ్ ఉండేదండి. చాలా వరకు ఆయన నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో నేను డాడీ అనే పిలిచేదాన్ని. అంటే కొద్దిగా అప్పుడు జన్మభూమి కార్యక్రమం వాటిల్లో నా మీద కొద్దిగా కంప్లైంట్లు ఉండేవి. ఆయన ఉండి నా వెనకుండి ఒక అభయహస్తంలో ముందుకు నడిపించారు. పిల్లలు కూడా ఏంటంటే చాలా డిసిప్లిన్గా, నవ్ ఆల్సో యు ఆర్ సో డిసిప్లిన్. దానికి మేము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో నా బిడ్డనే చూస్తున్నాను నేను. మగపిల్లలు కొద్దిగా బొద్దుగా అదిగా ఉన్నవాళ్ళు అంటే డేనియల్ చూశాడు మా అబ్బాయిని. నాకు డేనియల్ చూస్తే మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే మా అబ్బాయి కూడా అలా డేనియల్లోనే ఉంటాడు, కొద్దిగా మంచి హెవీ పర్సనాలిటీ. అందుకని ఆ మగపిల్లలు ఎవరిని చూసినా మా అబ్బాయే గుర్తుకొస్తాడు నాకు. నేను మీ అందరూ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ప్రమాజీ సార్ చెప్పినట్టు మీ దగ్గర ఎంత ఉందని అన్నది కాదు, మీరు ఎంత వినయంగా ఉన్నారు, ఎంత విధేయతగా ఉన్నారు, ఎంత బాధ్యతగా ఉన్నారు. ఆ బాధ్యత అనేది మీ ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. వీఆర్ సో హ్యాపీ. సార్ చెప్పినట్టుగా ఏంటంటే మీరు ఎట్లాగా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో మేము కూడా. అంటే ఈ బ్యాచ్ నాకు 2002 నుంచి 2005 వరకు ఈ 3 బ్యాచెస్ ఆర్ వెరీ స్పెషల్ టు మీ. చాలా స్పెషల్ నాకు. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ చాలా స్పెషల్. నేను ఇక్కడి నుంచే బెంగళూరు ట్రైనింగ్కి 4 months 3 months ట్రైనింగ్కి ఈ స్కూల్ నుంచే వెళ్ళాను నేను. అందుకని తర్వాత చాలా ఒక ఎస్ఆర్పి, డిఆర్పి ఇవన్నీ అయ్యానంటే ఈ స్కూలే కారణం నాకు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎవరైనా ఇంజనీర్లు ఉంటే, సివిల్ ఇంజనీర్లు ఉంటే ఆ బేస్మెంట్ గట్టిగా ఉండాలి, పునాది గట్టిగా ఉంటేనే ఏ బిల్డింగ్ అయినా నిలబడేది. నాకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పునాది గట్టిగా పడింది. ఎందుకంటే తప్పు చెప్తే మళ్ళా రేపొద్దున మీరేమైనా ముందుకు బాగా చదువుకుని ఏంటి ఆ మేడం ఈరోజు మాకు తప్పు చెప్పింది అనిపించకుండా ఉండడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా కృషి చేసి చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా చెప్పడం వద్దు, చెప్పనేమీను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న స్పిరిట్ నన్ను తర్వాత 2 సార్లు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ తీసుకునేటట్టు చేసింది. 2018 డిస్ట్రిక్ట్ బెస్ట్ ఉమెన్ అవార్డు తీసుకున్నా, 2019 బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నా. ఆ తర్వాత అప్లై చేయమన్నారు కానీ నేను దేనికి అప్లై చేయలేదు. దెన్ 2016 నుంచి ఐ ఎంటర్ ఇన్ టు లయన్స్ ఆర్గనైజేషన్. ఎక్కువ నా గురించి ఎక్కువ తెలిసింది, మంచి సిటిజన్స్గా మీరు ఎలా తయారయ్యారో వాళ్ళని కూడా మంచి సిటిజన్స్గా తయారు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కార్డియల్ ఇన్విటేషన్ అండ్ ఆల్సో a lot. Thank you to all. And last but not the least, wish you happy new year and also wish you happy Pongal. Thank you ma'am, thank you so much. Thank you. ఇక్కడ ఎవరు ఎక్కువ భయపెడతారంటే నేను కొట్టి భయపెట్టేవాడిని. రాధా మేడం గారి స్పెషల్ ఏంటంటే అసలు కంటి చూపుతో భయపెట్టేవాళ్ళు. ఇది ఇట్స్ ట్రూత్. ఇద్దరే ఓసీలు ఇక్కడ నేను. ఎందుకంటే ఇద్దరు కూడా కొట్టడంలో మామూలు కొట్టేవాడు కాదు, భయపెట్టాలి పెట్టేవాళ్ళు. ఇక మాస్టరాళ్ళు మీకు తక్కువ కాలం కాబట్టి, లేదా మంచి టీచర్స్ ఇద్దరు కూడా మాస్టరాలు కూడా. అసలు యాక్చువల్గా చిన్న విషయం చెప్పి పెట్టేస్తాను. మేడం గారు హెచ్ఎం అవ్వాలి. యాక్చువల్గా మాకు ఇది సర్వీస్ విషయాలు ఉంటాయి కదా. 2002 నవంబర్ టీచర్ గారు హెచ్ఎం అయ్యి నేను స్కూల్ హెచ్ఎం ఉండాల్సిన వాడిని. ఇప్పుడు నేను హెచ్ఎంఐ టీచర్ గారు స్కూల్ హెచ్ఎం అన్నమాట. అది కొంచెం గవర్నమెంట్ వాళ్ళ ఫాల్ట్. అది మనం ఏం చేయలేము. అదే అండి. ఓకే. కాబట్టి మేడం గారు చాలా ఇన్స్పైర్గా ఉండేవారు. And in 2026 May I'm going to retire. And అందుకని ఏంటంటే ఇట్స్ ఏ వెరీ మెమరబుల్ అండ్ స్పెషల్ మీటింగ్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజర్స్. అంటే ఆశీస్సులే చెప్తాను నేను. విషెస్ టు యూ ఆల్. అంటే చక్కగా ఇలాగే మీ అందరూ కలుస్తూ మమ్మల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. నౌ ఐ వుడ్ లైక్ ఆవిడకి మన హ్యాండ్స్ యాడ్ చేద్దాం. సో కొన్ని స్కూల్స్ కానీ కొన్ని స్టూడెంట్స్కి చాలా హెల్ప్. నేను చాలా రెగ్యులర్గా ఫాలో అవుతాను, బట్ ఎప్పుడు నాకు అంత టైం లేదు మాట్లాడడానికి. కాకపోతే అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత అయినా సరే మనం ఒకసారి ఆల్ హ్యాండ్స్ టుగెదర్ మేడంకి ఏమైనా యాడ్ చేసి మనం కోఆర్డినేట్ చేద్దాం. యాక్చువల్గా నిన్న కూడా మేడం నాకు ఒక పోస్ట్ చేశారు 11th అంటే నిన్న. సో మేడం నిన్న స్కూల్కి కూడా వెళ్ళి అక్కడ కొంత డొనేట్ చేయడం జరిగింది. వీఆర్ రియల్లీ హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ. వీ డెఫినెట్లీ ఫాలో విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Now I would like to request Durgarao sir to speak few words about today's our occasion.
మరి ఎంతో సంతోషకరమైనటువంటి ఈ గెట్ టుగెదర్ మీటింగ్కి ఇచ్చేసిన మన ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నమస్కారములు. మరి మీ అందరికీ కూడా ఆశీస్సులు. మరి ఇక్కడ నేను మక్కినవారు ఫస్ట్ పుట్టింగ్ 2005 నవంబర్ 11 ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మీరు అప్పుడు ఫస్ట్ బ్యాచ్. మాకు చాలా కొద్ది పరిచయం అయినా సరే మరి చాలా బాగా కలిసిపోయే నేచర్ ఉన్నటువంటి పిల్లలు రంగాపురం పిల్లలు. మిగతా స్కూల్స్ కంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే టీచర్స్తో చాలా చక్కగా ఓన్ చేసుకుంటారు త్వరగా. వీళ్ళు మా టీచర్స్ మా వాళ్ళు అని చెప్పి నేను ఇక్కడ 4 years పనిచేశాను. 4 years కూడా చూసింది ఏంటంటే ఎంత బాగా మీరు రిసీవ్ చేసుకుంటారంటే మా టీచర్లు వీళ్ళు అని చక్కగా కలిసిపోతారు. అంత బాగా కలిసిపోయే తత్వం మిగతా స్కూల్స్లో నాకు కనపడలేదు. సో ఆ విషయంలో కూడా మీరు అందరూ కూడా అభినందనీయులు. మరి ఇంకొకటి ఏంటంటే మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ ఈ ప్లానింగ్ చూస్తుంటేనే మీరు ఎంత బాగున్నారో నాకు అర్థమవుతుంది. సో నాకు చాలా సంతోషం వేస్తుంది. మరి మన అన్నీ 4 ముక్కలే. ఓకే, 4 ముక్కలే. ఓకే, ఫస్ట్ ముక్క ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత సంపాదించినా ఆనందం కోసం, సంతోషంగా ఉండటం కోసం. సంపాదన ఎంత ముఖ్యమో మనం సంతోషంగా ఉండడం అంత ముఖ్యం. దీన్ని మర్చిపోవద్దు. రెండవది, పెద్దవాళ్ళతో అంటే బాగా ఏజ్డ్ పర్సన్తో పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. మనకున్న దాంట్లోనే సమాజానికి ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నించండి. మూడవది, నవేడేస్ అందరూ కూడా కుచించుకుపోతున్నారు. దాన్ని ఏమంటారు, నేరం. సెల్ ఫోన్ ఒకటి ఉంటే చాలు, ఇంకా ఫ్రెండు లేదు, భార్యాభర్తలు చెరుకో ఫోను, పిల్లలు ఒక ఫోను, కుటుంబ వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. సో ఆ స్థాయికి మనం ముందు వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో ఎక్కువ గడపండి. అదే అసలైన నిజమైన పండుగ. వాళ్ళతో గడిపితే చాలామంది నేను మ్యారేజ్ విషయం చెప్పేటప్పుడు వాళ్ళకి ఒకటే మాట చెప్తా, అరే మనకి బయట చాలా ప్రపంచం ఉంటుంది, కానీ మనమే ఆవిడ ప్రపంచం. సో కాబట్టి అక్కడ కూడా కొంచెం టైం ఇవ్వండి, స్పెండ్ చేయండి, గడపండి. సో కాబట్టి అలాగే ముందు భార్యాభర్తలు వేరు కాదు. చాలా కుటుంబాలు మీ వాళ్ళు వచ్చారే, వద్దు మన వాళ్ళు, దాని మీద చాలా జోకులు ఉన్నాయి. మన వాళ్ళు అనుకుంటే అది చాలా సంతోషం, మీ వాళ్ళు అనుకుంటే మనం భయపడాలి తర్వాత మీ వాళ్ళు అన్నారు. సో కాబట్టి ఈ విషయంలో కూడా చక్కగా అక్కడ కూడా గెట్ టుగెదర్ కనపడాలి. సో అలా ఉండండి. ఇంకొకటి, జీవితంలో అతి కష్టమైన పని ఏమైనా ఉందంటే మనం జన్మనిచ్చి మనం కన్నటువంటి పిల్లల్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళడమే. లైఫ్లో మనం చేసే అతి కష్టమైన పని ఏమైనా ఉందంటే ఫస్ట్ థింగ్, మనకి వాళ్ళు పుట్టినందుకు వాళ్ళకి మంచి డబ్బు ఇవ్వడం కాదు, వాళ్ళకి మంచి స్టేజ్లో వాళ్ళే సంపాదించుకోగలగాలి, మనం ఇవ్వడం కాదు. ఆ స్థాయికి వాళ్ళని తీసుకోగలిగినప్పుడు సో మనం అందరం కూడా ధన్యులు. ఆ విషయంలో కూడా మీ పిల్లల విషయంలో చక్కగా శ్రద్ధ పెట్టండి. మేడం గారు చెప్పినట్టు, మాస్టర్ చెప్పినట్టు మీ పిల్లల్ని ఎంత బాగా పెంచారో, మీరు ఎంత బాగా పెరిగారో అంత బాగా మీ పిల్లల్ని పెంచండి. ఇప్పుడున్న సొసైటీలో పెంచడం అతి కష్టం, ఎందుకంటే మనం బాగా పెంచుతాం, మన పక్కోడు అలా ఉండాలిగా. సో కాబట్టి దాని నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చక్కగా చేయండి. చాలా సంతోషంగా ఉంది. తక్కువ టైంలో మీరు చాలా చక్కగా ఆదరించారు. చక్కగా మన దేవేంద్ర నాకు దగ్గరలోనే పనిచేస్తున్నాడు, మా స్కూల్కి వస్తుంటాడు. అక్కడ నాకైతే 586 మంది పిల్లలు, 35 మంది స్టాఫ్, ఇక నిత్య కళ్యాణం, పచ్చతోరణం, మంచినీళ్ళు తాగడం. అక్కడికి వెళ్ళాక మంచినీళ్ళు తాగడం మర్చిపోయాను, ఎంత పాడైపోతుంది. మీ అప్పుడు పనిచేసిన దారి వేరు, ఇప్పుడు దారి వేరు. సోషల్ మీడియా వచ్చాక ఆ పిల్లల్ని చూస్తుంటే టీచర్గా మేము భయపడాల్సి వస్తుంది. ఇట్లాంటివి మీరు చేసినప్పుడు మాకు ఎలా ఉందంటే, అబ్బా ఇంత పని చేసాం, అదంతా మర్చిపోతున్నాం. మనం అంత బాగా పనిచేసి వచ్చాం, ఇంత మంచి పిల్లలు మనం తీసుకొచ్చాం, అనే సంతోషాన్ని ఈరోజు మీరు మాకు ఇచ్చారు. మా రొటీన్ లైఫ్ కంటే భిన్నంగా చక్కగా మంచి కల్చర్ని ఇక్కడ ఇచ్చి మీరు మాకు పాత రోజులు గుర్తు చేశారు. మేము మళ్ళీ ఇంకా పనిచేయడానికి మీరు కొత్త శక్తిని ఇచ్చినట్లే ఇలాంటి వాటి ద్వారా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈరోజు నేను మొదటి ఆనందం మద్దుల అనూష వాళ్ళ అమ్మ హరిప్రియ, నైస్ డ్యాన్స్, మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి, చాలా బాగా చేసేవాళ్ళ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన లైఫ్కి యూజ్ అయ్యే 4 మంచి విషయాలు చెప్పారు సార్. ఈ ఫంక్షన్కి హైలైట్ ఎవరు ఉన్నారంటే అనూషల అమ్మాయి. మరి
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రంగాపురం హై స్కూల్ అనేది మా జీవితంలో మళ్ళీ ఇలాంటి స్కూల్లో వర్క్ చేస్తామని ఆశ అయితే నాకైతే లేదు. అంత గొప్ప స్కూల్ అనమాట. అసలు ఇక్కడ టీచర్ మాట్లాడుతుంటే అదే డిసిప్లిన్తో ఉన్నారు. అసలు హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉన్నారంటే మాట తప్పించో ఇంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇంత మాట కూడా వినిపించట్లే. అంటే ఏం చెప్తారా అన్న ఆసక్తి మీలో నేను చాలా ఆనందపడుతున్నాను. అసలు మరి మమ్మల్ని అందరినీ కూడా ఒక 20 ఏళ్ళ వెనక్కి మధుర స్మృతుల్లోకి తీసుకెళ్లారు. నాకైతే యాక్చువల్గా మీరు అందరూ చాలా పెద్దోళ్ళు అయినట్టు మీకు అనిపిస్తుందేమో కానీ నాకు ఆ దేవేంద్ర, ఆ అనుష, ఆ పిల్లలే కనిపిస్తున్నారు. ఆ కిలాని గాయత్రి, చిన్న చిన్న ఆ పిల్లలే కనిపిస్తున్నారు. అసలు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాగే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటున్నాను. బయట ఈవెన్ ఇప్పుడు ఎక్కడైనా ఏలూరులో టౌన్లో తిరిగేటప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తున్నారు మన పిల్లలు. పక్కన మనల్నే చూడటమో లేకపోతే చేతులు కట్టుకుని ఫాలో అవ్వడం. మొన్న ఆంధ్ర హాస్పిటల్లో రీసెంట్గా మా సిస్టర్కి కొంచెం సీరియస్ అయితే మేము ఐసీయూ టెన్షన్లో ఉన్నాం, చాలా టెన్షన్లో ఉన్నాం. ఆ టైంలో ఒక పిల్లాడు నా వంకే మా మరదల పక్కన ఉంది, వదిన ఏంటో నీ వెనకాల తిరుగుతున్నాడు ఆ పిల్లగాడు ఇందాక నుంచి. ఏంటో నేను అసలు పట్టించుకోలే, మరి ఎంతసేపటి నుంచి వెనకాల తిరిగాడో. నీ వంకే చూస్తున్నాడు, ఒకసారి చూడవా అంటే నేను పలానా సంవత్సరం మీ దగ్గర చదివాను మేడం అన్నాడు. అసలు నిజంగా అంత పిల్లలు ఇప్పుడున్న పిల్లలతో పోలిస్తే మేము మళ్ళీ మీలాంటి పిల్లల్ని చూస్తామని మేము భవిష్యత్తులో అనుకోవట్లేదమ్మా. మరి మీ క్రమశిక్షణ ఏలూరులో కూడా మనం రీసెంట్గా బండి మీద మాస్టర్ అని వెళ్తున్నామా, వెనకాల నుంచి ఫాలో అయ్యాడు ఒక అతను పిల్లాడు. నేను పలానా రంగాపురంలో ఒక స్టూడెంట్ మేడం మీరు మర్చిపోయి ఉంటారేమో అన్నాడు. లేదమ్మా నాకు గుర్తుంది. అంటే మీరు అందరూ గుర్తుంటారు, అసలు మేము మర్చిపోయే పిల్లలు కాదు మీరు. అలాంటి మంచి పిల్లలు మీరందరూ కూడా. మరి ఆ 10th క్లాసు ఆ పిల్లలు నాకైతే అసలు చాలా ఇది ఈ సంవత్సర కాలంలో ఇది 3వది అనమాట మేము వచ్చింది. యాక్చువల్గా మీరు ఆర్గనైజ్ చేయడం కానీ ప్రతి చిన్న విషయంలో మీరు తీసుకున్న ఈ శకుంతల కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో మా బాబుకి నాకు అటాక్ అయింది. మాస్టర్ నేను కూడా వెళ్ళాం. జస్ట్ అప్పుడు నాకు సర్జరీ అయ్యి 1 month అయింది అంతే. ఆ ఫోర్జరీ హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి చాలా చక్కగా రిసీవ్ చేసుకుంది. అసలు మా అబ్బాయిని అయితే మళ్ళీ పిలిచి టెస్ట్లకి 2-3 సార్లు చేయించింది. పన్నుకు తగ్గిందా మేడం తగ్గిందా అని. అసలు ఎంత ఆనందం అంటే మా మోహన్ సార్ ఎలా ఉన్నారని మా ఇంట్లో అంతా అలా చాలా కేరింగ్గా చూస్తుంది. పిల్లలు ఎప్పుడైనా హాస్పిటల్కి టెస్ట్కి వెళ్తే అమ్మాయి అక్కడ ఉంటుంది, నాకు ఫోన్ చేస్తే చాలు. మన పిల్ల అంటే అక్కడికి వెళ్ళగానే అమ్మ నా రిపోర్ట్లు అంటే మేడం మీరు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అంటే ఆ ఉపాధ్యాయులు ఉన్న గౌరవ భావం మరి నేటి పిల్లల్లో అది మేమైతే చూడలేకపోతున్నాం. నేను ప్రస్తుతం 4వ స్కూల్ చేస్తున్నానమ్మా. లాంగ్ పీరియడ్ 2002 నుంచి 2011 వరకు నేను రంగాపురం హై స్కూల్లో చేశాను, దాదాపు 10 years పాటు. మరి అంత సుదీర్ఘ కాలంలో నేను ఈ స్కూల్ నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే యాక్చువల్గా అప్పుడే నేను వెంటనే డిగ్రీ అవ్వడం బీఈడీ అవ్వడం ఇక్కడికి వచ్చేసాను. హౌ టు బిహేవ్ విత్ అదర్స్ అనేది కూడా నాకు ఒక రకంగా తెలియని ప్రపంచమే. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు యాక్చువల్గా ఫోన్లు అవి ఏమీ లేవు. ఫోన్లో మాట్లాడడం కానీ అసలు సెల్ ఫోన్ చూసింది కూడా జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ కొనుక్కోవడమే. కాబట్టి హౌ టు బిహేవ్ విత్ అదర్స్, హౌ టు బిహేవ్ విత్ కొలీగ్స్, అలా పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇలాంటి అనేక విషయాల్ని మాకు ఈ రంగాపురం హై స్కూల్ నేర్పించింది. మరి రాధా మేడం గారు, బ్రహ్మాజీ గారు, నేను అయితే చాలా లాంగ్ పీరియడ్ కలిసి పనిచేస్తాం. ఒకే రోజు జాయిన్ అయ్యాం మేమందరం కూడా. October 31st మాస్టర్ బ్రహ్మాజీ గారు నేను జాయిన్ అయ్యాం. November 1st మన రాధా మేడం గారు జాయిన్ అయ్యారు. లాంగ్ పీరియడ్ ఇక్కడ. మరి అడ్మినిస్ట్రేషన్ కూడా గొప్ప హెడ్ మాస్టర్స్ దగ్గర పనిచేస్తాం ఇక్కడ. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏదైనా మన పని మనం చేసుకోగలుగుతున్నాము అంటే మన సార్స్ చెప్పారు ఆల్రెడీ. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఈ స్కూల్లో పనిచేయడం. అంటే అంతకుముందు నేను 1 year వేములపల్లిలో ఎస్జిటీగా వర్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఏం తెలియదులేండి, చాలా తక్కువ పీరియడ్ చేశాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప హెడ్ మాస్టర్స్ దగ్గర, పాల్ మాస్టర్ దగ్గర చాలా తక్కువ పీరియడ్ నేను పనిచేశాను. యాక్చువల్గా October 31st అంటే నియర్లీ ఒక 6 months అలా చేసి ఉంటానేమో. తర్వాత మరి గంటా సత్యనారాయణ గారు అయితేనేంటి, మరి సత్యవాణి మేడం గారు, సింగ్ గారు, ఇలా గొప్ప హెడ్ మాస్టర్స్ దగ్గర నేను ఇక్కడ పనిచేశాను. దాదాపు 10 మందిని చూశాను.
కానీ ఇక్కడ నేర్చుకున్న పద్ధతులు కానీ విలువలు కానీ ఇప్పటికీ కూడా నేను జీవితంలో ఆచరిస్తూ ఉంటాను. తలుచుకుని ఆనందపడుతూ ఉంటాను మా రంగాపురం పిల్లలు అని. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఏదైనా తర్వాత నేను పాతముప్పలు చేశాను, మన కొత్తపల్లి లింగపాల మండలం కొత్తపల్లి చేశాను, ప్రస్తుతం నాగనగూడెంలో చేస్తున్నాను. ఇప్పటికే చెప్తా ఉంటా అక్కడ మా పిల్లలు ఇప్పుడు ఎలా కూర్చున్నారో డిసిప్లిన్గా పాఠం చెప్పేటప్పుడు కూడా అంతే డిసిప్లిన్తో ఉండేవాడు. ఇలా చుట్టూ కూర్చున్న అలాగే ఉండేవాడు. అంత బాగా ఉన్నారు కాబట్టి మీరందరూ ఇప్పుడు సెటిల్ అయ్యి చక్కగా ఉన్నతంగా ఎదిగారని నేను అనుకుంటున్నాను. అదే క్రమశిక్షణ మీ పిల్లలకి. కొంచెం అంటే యాక్చువల్గా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక 10 days నుంచి తగ్గట్లేదు. మరి ఈరోజు నేను దుర్గారాజాన్ని జనరల్గా స్పాట్ వాల్యుయేషన్లో అక్కడ కలుస్తూ ఉంటారు, బ్రహ్మాజీ సార్ కలుస్తూ ఉంటారు, కొంచెం పెద్దరాజు మాస్టర్ని బహుశా ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్లో కలిసాం ఒకసారి 2 సార్లు. మరి మేడం గారు వాళ్ళందరినీ కానిస్టేబుల్ మేడం గారు తను చూస్తూ ఉంటాం. అలా కలవటం కూడా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఉత్తమ పౌరులుగా తయారయ్యారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా అలా తయారు చేయాలి. ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో మన సార్ గారు చెప్పారు, పిల్లల్ని పెంచడం అనేది మామూలు విషయం కాదు. సెల్ ఫోన్కి దూరంగా పెట్టి చక్కటి విలువలతో, మోరల్ వాల్యూస్తో, నైతిక విలువలతో మీ పిల్లలందరినీ పెంచి చక్కగా వాళ్ళకి మంచి జీవితాన్ని మీరు అందించాలని ఈరోజు ఈ ఏర్పాట్లు చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ మేడం గారు అంటే ఒక పద్ధతికి పేరు అవ్వడం. చూడండి, మా ప్రసంగం మొదలు పెట్టగానే చక్కగా అందరికీ ఫస్ట్ పేరు వచ్చారు. మనం అలాగా డైరెక్ట్గా దిగిపోవడం మేడం కలిసి పనిచేస్తున్నాం అంతకాలం కూడా. Thank you, ma'am. Thank you so much. Now I request Kameswari madam to speak few words. Most senior local. ఈ సమావేశానికి వచ్చేసిన ఈ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. కలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలా మంది నాకు కనిపిస్తూనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. ఏదో కొంతమంది వేరే వేరే ఊరిలో వాళ్ళు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగానే కనిపిస్తూ ఉంటారు. ఆ కనిపించిన వాళ్ళు మాత్రం ఇవాళ చూశాను, పని గుర్తుపెట్టేశాను. వినిపించట్లేదా? లోకల్ కదా మీరు. ఇక్కడ కూర్చోబెడితే ఒకసారి ఎలా ఉండదో నేర్చుకుంటా అనిపిస్తుంది. All of you, all the best. God bless you, all of you, my students. Thank you, ma'am. Thank you so much. Now I request Pedraji sir to speak few words. మీలాగనే ఇక్కడ 6th to 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అప్పుడు పాల్ మాస్టర్ లెక్కల మాస్టర్గా ఉండేవారు. అప్పుడే నేను 6th జాయిన్ అయినప్పుడే మాస్టర్ వచ్చారు. అలాంటి మంచి మాస్టర్ దగ్గర చదువుకున్నందుకు మళ్ళీ ఆయన దగ్గరే నేను పనిచేశాను. మళ్ళీ నేను 97 జనవరి 28న ఈ జనవరికి 29 years అండి నా సర్వీసు. నాకంటే ఒక్కరోజు ముందు జాయిన్ అయ్యారు డ్రిల్ మేడం గారు. ఆవిడ 27, నేను 28, ఇద్దరికే 29 ఏళ్ళు అవుతుంది ఈ జనవరికి మేము జాయిన్ అయ్యి. ఇదే స్కూల్లో 9 సంవత్సరాలు పనిచేస్తాం. మళ్ళీ నవంబర్ 9నే వెళ్ళిపోయామన్నమాట శంకరవారి తోట. దేవుడి దేవుళ్ళ నాకు ఇప్పటి వరకు ఈ పిల్లలతో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను పిల్లలతో. అసలు అలా అని కొట్టను అని కాదు, కొడతాను అని కాదు, కానీ ఎందుకో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతా. అది ఇప్పుడైనా ధర్మాజిగూడెంలో ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్లో చేస్తున్నాను. అక్కడ పిల్లలు కూడా అసలు ఈ కాలంలో పిల్లల్లో ఉండరు, అసలు చాలా బాగుంటారు, బాగా చదువుతారు, డిసిప్లిన్ బాగుంటుంది. డ్రిల్ మేడం గారు కూడా మొన్న మళ్ళీ మేమిద్దరం కలిసాం. ఎందుకంటే అందరూ బ్రహ్మాజీ గారు అనేవారు, మీ బాండింగ్ అసలు మామూలు బాండింగ్ కాదండి. మళ్ళీ రజనీ గారు నిన్ను లాగేస్తారు, వెళ్ళిపోతారని మీరు అక్కడికి అని చెప్పేవారు అందరూ. అట్లాగే ఇప్పుడే మళ్ళీ జస్ట్ మొన్నే జూన్లో విడిపోయాం మళ్ళీ మేమిద్దరం. అలాగే ప్రవీణతో కూడా ఇక్కడ చేశాను, మళ్ళీ ముడిచెర్లో 4 సంవత్సరాలు చేశాను. ప్రవీణతో కూడా నేను ఎక్కడ చేసిన టీచర్స్ అందరూ నాకు అక్క చెల్లెళ్ళలాగా. ఇప్పుడు బ్రహ్మజీతో ఇప్పుడే చెప్తాం, మీరు మాకు దేవుడిచ్చిన తమ్ముడండి రజనీకి నాకు. అలా టీచర్స్తో కానీ హెచ్ఎంస్తో కానీ పిల్లలతో కానీ నాకు ఎక్కడ ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, చాలా బాగున్నాం. అది ఇంకా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఇంకా నాకు పుట్టిల్లు ఈ ఊరే, స్కూల్ కూడా ఇదే ఫస్ట్ పుట్టింది ఇక్కడ. నేను చాలా హ్యాపీగా అసలు ఇక్కడ ఈ స్కూల్లో జాబ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు. ఎందుకంటే ఇన్ని టెన్షన్స్ ఉండే కాదు. 0 వచ్చినోడికి 0 వేసేవాళ్ళం, రానోడికి రాని కొట్టేవాళ్ళం, తిట్టేవాళ్ళం. ఎవడో మా నాన్నగారు చెప్పేవారు, అమ్మాయి ఎందుకమ్మ కొట్టక పిల్లల్ని మళ్ళీ గొడవకు వస్తారు, కానీ ఇక మనోళ్ళలో మన మీద కూడా గొడవ వచ్చేస్తే ఇంకా ఎందుకు అని
అందుకని బాగానే అంటే 6th క్లాస్కి ఏమో లెక్కలు సైన్స్, 7th ఇంగ్లీష్ సైన్స్ చెప్పేదాన్ని. లెక్కలు బాగా చెప్తారు, 10th వరకు చెప్పండి అని అడిగేవారు. నాకేం రావు, నేను ఏదో నేర్చుకుని 6-7 తరగతులు చెప్తున్నా అని చెప్పేదాన్ని. అంతా బాగానే ఉంది. మీరు కూడా చక్కగా మంచిగా అందరూ సెటిల్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమంది పిల్లల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది, అమ్మో వీళ్ళు ఏంటి ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ఫాస్ట్గా ఉన్నారని. మీ అందరూ ఫ్యామిలీస్తో బాగుండండి, మీ పిల్లల్ని బాగా చదివించుకుని మంచి డిసిప్లిన్తో నడిపించండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. సో మచ్. సో మధ్యలో రజనీ మేడం కొంచెం ఎమోషనల్ అయ్యారు. సరే మరి కామేశ్వరి మేడం ఎవరు పిలిచారంటే వెంకటేశ్వరరావు పిలిచాడు నన్ను. ఆ పిలిచిన విధానం కానీ ఇప్పటికి మీ వినయం కానీ ఒకసారి అందరినీ కలిసి వెళ్తాం. చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మన బిడ్డలు చూద్దాం. వేదికను అలంకరించినటువంటి నా కొలీగ్స్ అన్ను, నా ఫ్యామిలీ మెంబర్స్ అండి, నా సోదరీమణులు, సోదరులు, నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. లక్ష్మీ మేడం గారు, రంగం మేడం గారు, అంటే మిగిలిన మేడం గారికి నేను చేయలేదు కానీ పేర్లు మాత్రం వినేవాడిని అండి. ఇక్కడ జాయిన్ అవ్వగానే ఎక్కువగా రజనీ మేడం గారు, రాధా మేడం గారు వెళ్ళిపోయినా మేము వచ్చినా కానీ మీ పేర్లే ఇక్కడ రోల్ అవుతూ ఉండేయండి స్కూల్ అంతా మేడం. అంటే ఎలా ఉంటారు ఎప్పుడు చూడలేదు కానీ మేడం, ఇప్పుడు వేదిక మీద మిమ్మల్ని చూడడం జరిగింది. చాలా హ్యాపీ. నేను కలిసి పనిచేసినటువంటి రంగం మేడం గారు, లక్ష్మీ మేడం గారు, బ్రహ్మేశ్వర సార్ అనేది చాలా పద్ధతిగా ఉంటారు. మేడం గారు ఒక సిస్టర్స్, ఒక ఇంట్లో సొంత అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారు అలాగ ఉంటారు వాళ్ళు. అలాగే దగ్గర గారును మా బ్రహ్మాజీ గారు మీకు తెలుసు, త్రిమూర్తిలాగా ముగ్గురు అన్నదమ్ములా కలిసి ఉంటాం. మరి మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, పిఎస్ఎన్ఎస్ మరి అది కూడా లైన్ అలా కుదిరేది. అన్ని చోట్ల అలా కుదరదు, అందరూ కుదరదు. ఇక్కడ నేను రావడానికి ముందు చిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ వెళ్ళి అలా వెళ్ళిపోతారు అనుకునేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్ ఈ జాబ్ వచ్చింది. రంగాపురం తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే నిజంగా ఇప్పటికీ ఏ స్కూల్లో ఉండదు. ఒక ఫ్యామిలీకి ఒక మెంబర్లా జాయిన్ అయ్యనమాట. ఒక యాజ్ ఏ టీచర్గా జాయిన్ అవ్వలేదు. ఒక పెద్దగా అడ్డంగా బల్ల ఉంటుంది, అటు ఇటు కూర్చుని అందరూ కూరలు షేర్ చేసుకుని కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారు కదా మీరు. అలాగే కూరలు కష్ట సుఖాలు నేను చెప్తున్నానమ్మా. మొదటగా జాయిన్ అయినటువంటి హెచ్ఎం గారు, ఆవిడ మర్చిపోలేము. అలాగే మన హిందీ మాస్టర్, ఆయన్ని మర్చిపోలేము. హిందీ మాస్టర్ కూడా చాలా జోవియల్ పర్సన్. జోకులు వేసే వాళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు, నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్పితే సోషల్ నాలెడ్జ్ నాకు రాదు. అని ఎందుకు ఏం జోక్ వేసాడో అర్థం కూడా కనపట్టేది. అందుకు నవ్వేరా అనుకునేవాడు. నేను ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడిని. ఎందుకు వచ్చిన కాదు అర్థం కాదంటే మళ్ళీ ఏదో అంటారు ఏంటి అర్థం అయినని. నెక్స్ట్ ఆయన మర్చిపోలేము, ఎందుకంటే ఆయన వేగు వాళ్ళ మేనకోడల వాళ్ళ అమ్మాయినే నాకు చూసి సంబంధం చేశారు. సార్ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుని నాకు గ్రూప్స్ కావాలి, నేను సివిల్స్ రాయాలంటే నోర్మి పెళ్లి చేసుకో, మీరు పెళ్లి చేసుకుని సైడ్లో వాళ్ళు ఇద్దరు కూడా పెళ్లి చేసుకో. వాళ్ళని మా అమ్మాయి చిన్నపిల్ల అప్పుడే చేయండి, నోరు మూసుకోండి. మీ అమ్మాయి కానీ పాలిస్తున్నారా, చిన్నపిల్ల పెళ్లి చేయండి. ఇలాగ ఎవరిని మాట్లాడినవ్వకుండా ఆయనే ఒక మంత్రాలు రావు కాబట్టి పంతులు మాట్లాడిచ్చాడు. మొత్తం ఆయనే పెళ్ళంతా ఆయనే దగ్గర చేసి ఆ సంబంధం తీసుకొచ్చిన దుర్గారావు గారు హిందీ మాస్టరు. ఆ సంబంధం చూస్తాకు వచ్చిన పెళ్లి పెద్దలు ఎవరు అనుకుంటున్నారు? లక్ష్మీ మేడం గారు, రామ్మోహన్ గారు. అంటే ఒక సో సార్ బ్రహ్మజీ ఫస్ట్ మాట మీరు వినలేదు. మర్చిపోలేనటువంటి సంఘటన ఇదంతా, ఇదొక హిస్టరీ. అయితే ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత బాధలన్నీ మర్చిపోయినదని చెప్పాలంటే అప్పుడు ఉండే బాధలు, సినిమా కష్టాలు. నాది భీమవరం దగ్గరమ్మ. అక్కడ 5 గంటలకు బయలుదేరితే తెల్లవారుజామున ఇక్కడికి వస్తే 9 అయ్యేది. అదే 10 అయ్యేది ఇంచుమించు. మళ్ళీ స్కూల్ మీకు 4 to 5 కుదిరితే మళ్ళీ 5 బయలుదేరితే 10 అయ్యేది అక్కడికి వెళ్ళేసరికి. అంటే అంత జర్నీ ఉండేది. ఆ తర్వాత రంగాపురంలోనే మా నాన్నగారు నేను ఉన్నాం. కాంప్లెక్స్లో ఒక అక్కలాగా మా లక్ష్మీ మేడం గారు అందరూ కాంప్లెక్స్ 4 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. నిజంగా అసలు నేను చెప్పాలంటే 1500 జీవితం, 1500 జీవితం. బ్రహ్మజీ గారు జాయిన్ చేసుకున్నారు, దుర్గారావు గారు వచ్చి చేరారు. అది ఎప్పుడు కష్టం అనిపించదు లైఫ్లో. ఇప్పుడు 1,38,000 జీతం అయినా కానీ ఏదో అసంతృప్తి. అంటే ఈ స్కూల్లో అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. కర్రీస్ తీసుకొచ్చి షేర్ చేసుకోవడం, కష్టసుఖాలు షేర్ చేసుకోవడం, సంబంధం తీసుకొచ్చి వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేయడం ఇక్కడే చెల్లింది. అయితే వాళ్ళని ఎలా మర్చిపోలేనో ఈ ఫ్యామిలీ మెంబర్స్ని, మిమ్మల్ని కూడా అలాగే మర్చిపోలేండి. ఎందుకంటే మొదటి బ్యాచ్ అంటే మా సంతానం ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, కానీ మీరే మొదటి సంతానం లెక్క.
మీరే మా బిడ్డలో. ఎందుకంటే మీ మీదే మొదటి జీతం తీసుకున్నాను నేను. జీవితాంతం గుర్తుండిపోతుంది ఇది. ఇప్పుడు ఈ 4 నెలలు చెప్పాము, 5 నెలలు చెప్పాము కాదు, ఎంతకాలం చెప్పాను కదా, ఎంతకాలం గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు ఎప్పుడు కూడా నేను బహిరంగంగా ఫంక్షన్కి రాను. ఖచ్చితంగా నాకు మొదటి జీతం ఇచ్చినటువంటి మీ ద్వారా తీసుకున్నాను గవర్నమెంట్ నుంచి, మీకు అటెండ్ అవ్వాలని వచ్చారమ్మా. అయితే ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మర్చిపోలేం ఎప్పటికీ. మేడం గారు అన్నట్టు మీరు ఇలా మొదటి శాలరీ ఇచ్చిందే కాదు, డిసిప్లిన్లో రంగాపురం మించింది లేదు. ఈ డివిజన్కే బెస్ట్ స్కూలు. ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా మాట్లాడుతుంటే జడ్పీచీస్ రంగాపురం అని చెప్పేస్తే వాళ్ళందరూ అనేవాళ్ళు, మీరు రంగాపురం బయటికి రారనేవాళ్ళు. అంటే మా మనసులో అంత బలమైన ముద్ర వేశారంటే మీరు. ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్ కూడా 100% రావడం మాకు అది ఒక బూస్ట్ మాట. ఇప్పుడు కూడా మనం 20 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని చూసి ఒకసారి అప్పుడు 20 సంవత్సరాలు మిమ్మల్ని చూసుకుని 20 సంవత్సరాల కింద ఈ 20 సంవత్సరాల పాఠాలు చెప్పేసాం. బోర్ కొడుతుంది, మొనాటినే ఉంది. ఈ మధ్య 3 ఏళ్ళ బట్టి కాలేజీ లెక్చర్గా వెళ్ళాం, కెమిస్ట్రీ చెప్తున్నాం. మీరే సో మిమ్మల్ని చూసి ఇంకొక 17 సంవత్సరాల సర్వీస్ ఉంది, రీఛార్జ్ అయ్యి మళ్ళీ 17 సంవత్సరాల సర్వీస్ కూడా దిగ్విజయం పూర్తి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మేడమ్స్ అందరికీ కూడా, మీకు పేరు పేరున అందరికి పేరు నాకు గుర్తు లేకపోయినా కానీ మీరు అందరూ హృదయంలో పెట్టుకున్నారు. నేను కూడా మిమ్మల్ని బతుకునంతగా ఈ గుండెల్లో పెట్టుకుని, చిన్న గుండెనే మిమ్మల్ని అందరినీ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. మా గుండెల్లో కూడా మీరు ఎప్పుడు పదిలంగా ఉంటారు. మీ మాటలతో మమ్మల్ని కూడా రీచ్ అయ్యారు. ముందు వస్తే పెద్ద మెస్ పేరే ముందు పడేది. Now I request Rangamma madam to speak few words. ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సార్ అన్నట్టుగా మేమందరం ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. అట్లాగే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. విద్యార్థులకు నా ఆశీస్సులు, సంక్రాంతి శుభాకాంక్షలు. లాస్ట్ మాట్లాడే వాళ్ళకి మాటలు ఉండవు, ఎందుకంటే అందరూ అన్ని విషయాలు చెప్పేస్తారు. ఫ్యామిలీతో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పేస్తారు. ఇంకా లాస్ట్ మాట్లాడే వాళ్ళకి చెప్పడానికి ఏమి ఉండదు. అయితే నేను పెద్దరాజు మాస్టర్ ఒకేసారి వచ్చాం ఈ స్కూల్కి. 2005 నవంబర్ 17th జాయిన్ అయ్యాం. అంటే మీకు 20 సంవత్సరాలు, 10th అయిపోయి మా సర్వీస్ కూడా 20 సంవత్సరాలే. కానీ ఇక్కడ ఈ స్కూల్ గురించి, మీ గురించి చెప్పాల్సినవి ఏంటంటే అందరూ చెప్పారు. ఫస్ట్ మీలో సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, స్వీయ క్రమశిక్షణ. మిమ్మల్ని మీరే క్రమశిక్షణలో పెట్టుకుని చక్కగా ఇంత బాగా సెటిల్ అయ్యారు మీరు అందరూ. మీ పిల్లల్ని కూడా అట్లాగే సెటిల్ చేయండి. అంటే ఇప్పుడు అందరూ అన్ని విషయాలు చెప్పారు కదా, సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి అని. ఫస్ట్ నాకు ఇంప్రెషన్ కలిగించింది అనూష వాళ్ళ పాప. అంటే అందరిలో అన్ని టాలెంట్స్ ఉంటాయి. చదువు ఒక్కటే, మీ టైంలో అయితే చదువు ఒక్కటే మనల్ని లీడ్ చేస్తుంది, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది అని అనుకునేవాళ్ళం. ఇవాళ చదువు అనేది పక్కన పెట్టేయమన్నారు మా అధికారులు కూడా. పిల్లలకి చదువు మీరు చెప్పనక్కర్లేదు, మిగతా యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్ అంటారు కదా, వాటిల్లో ఎంకరేజ్ చేయండి, లైఫ్ స్కిల్స్ నేర్పించండి అన్నారు, జీవన నైపుణ్యాలు నేర్పించమన్నారు. అంటే హెచ్ఎంస్గా మేము ఉన్నప్పుడు లీడర్షిప్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాలు నేర్పించడం కోసమని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ మాకు చెప్పిన విషయాలు ఏంటంటే జీవన నైపుణ్యాలు నేర్పించండి పిల్లలకి. మీరేం వాళ్ళని కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, సమాజంలో వాళ్ళంతటి వాళ్ళు ఎలా బ్రతకాలో అది నేర్పించండి చాలు. చదువు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఏం కష్టపడక్కర్లేదు, అవి నేర్పించండి అన్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇది నాకు నేటివ్ మండలం, నేను ఇదే మండలంలో పుట్టాను, ధర్మాజిగూడెం అనమాట. కాబట్టి నాకేం కొత్తగా అనిపించదు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూడగానే నాకు జాబ్ వచ్చిన కొత్త కాబట్టి ఆ వాతావరణం, అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, అనేది నా పర్సనల్ అయినా, నాకు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుండగానే మ్యారేజ్ అయింది. కానీ ఎలాగో అలాగే డిగ్రీ పూర్తి చేయాలి, జాబ్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేది ఇంటర్నల్గా నాలో ఉండేది. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే డిగ్రీ పూర్తి చేసి బిఎడ్ రాసి, ఆ రోజుల్లో టీచర్ ఉద్యోగం సంపాదించడం అంటే చాలా కష్టం. ఆడపిల్లలకి ఇంకా కష్టం, ఎందుకంటే పెళ్ళైన తర్వాత బాగా కష్టం. ఎందుకంటే ఇంట్లో చెప్పాలి, చదువుకోవడానికి బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. అయినా కూడా మా అత్తమామలు కానీ మా హస్బెండ్ కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు, చదువుకుని ఏదో ఒక జాబ్ చేయాలి, ఆడపిల్లలు కూడా చేయాలి అని. సో వాళ్ళ ప్రోత్సాహంతో నేను బిఎడ్ ఎంట్రన్స్ రాయడము, ర్యాంక్ సంపాదించడము, బీఈడి చేయడము, ఇవన్నీ కూడా 99లో నా మ్యారేజ్ అయింది, 2000లో డిగ్రీ అయింది, 2002 నేను పీజీ చేశాను, 2002 నుంచి 2003 బిఎడ్ చేశాను,
2004లో నేను యూపీ స్కూల్ గుండుగోలలో చేశాను. 1 సంవత్సరంన్నర చేసిన తర్వాత ఎస్టీటీగా చేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాద్దాము, అప్పుడే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు తీశారనమాట. మీలో కూడా ఒక 2 టీచర్స్ ఉన్నారు కదా, కొండయ్యాను, ఇంకా అప్పుడే తీశారు. ఈ పోస్టులు తీసి నేను సెలక్షన్ అయ్యే క్రమంలో నేను అక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్గా 1 సంవత్సరం నాకు చేశాను. ఇంక ఇది వచ్చాక ఇటు వచ్చేసాను అనమాట. ఈ స్కూల్ నుంచి ఇది నాకు అంటే హై స్కూల్లో ఇది ఫస్ట్ అనమాట. ఈ స్కూల్ నుంచి ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కానీ, హెచ్ఎం మేడం సత్యవాణి గారు కానీ చాలా విషయాలు నేర్చుకునేదాన్ని. తెలుగు మాస్టర్ గ్రంథి ప్రభాకర్ రావు గారు ఇట్లాగా అంటే సొసైటీలో ఎట్లా ఉండాలి, స్కూల్లో పిల్లలతో ఎలా ఉండాలి అంటే పిల్లలు నాకు చెప్తున్నారు మొన్న వచ్చిన వాళ్ళు, మీరు అసలు కొట్టేవాళ్ళు కాదు మేడం అని. నిజమేనా అనిపించింది. అంటే నేను మారాను, ఇప్పుడు కొడుతున్నాను పిల్లల్ని. నేను కొట్టేదాన్ని కాదు. లాస్ట్ ఇయర్ May 11 కూడా గెట్ టుగెదర్కి వచ్చాం మీ జూనియర్స్ అనమాట. అప్పుడు కూడా పిల్లలు అసలు మీరు కొట్టేవారు కాదండి అని నా వెంటబడి తిరుగుతూ ఉన్నారు. నిజంగా కొట్టేదాన్ని కాదా అంటే నేను మర్చిపోయాను అనమాట. అంతకుముందు నేను ఎలా ఉన్నానో నేను మర్చిపోయాను. మారుతున్న పిల్లల్ని బట్టి నేను మారడం, పిల్లల్ని దండించడం అనేది చేస్తున్నాను. అది మీ మంచి కోసమే. చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నాను. ఏదేమైనా సరే మీరందరూ చక్కగా సెటిల్ అయ్యారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. చక్కటి సాంప్రదాయ వాతావరణం, పండుగ వాతావరణం, ఈ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మీరు ఇంకా మంచి వృద్ధిలోకి రావాలి. అలాగే మీ పిల్లల్ని కూడా చక్కటి పొజిషన్లో తీసుకురండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తర్వాత 2003లో గంటా సత్యనారాయణ హెచ్ఎం గారు ఇచ్చారు. అది బయాలజీ మాస్టరే, ఆయన దుర్గారావు గారు మాస్టర్ ముందు. ఆయన ఎంఈఓగా ఎఫ్ఎస్సి ఇచ్చిన తర్వాత మీరు నష్టపోకూడదని. అది ఇంకో మాస్టర్, ఇప్పుడున్న మాస్టర్ అయితే మనకెందుకు గవర్నమెంట్ పంపించింది కదా వాళ్ళే పడతా వదిలేసేవారు. ఆ విధంగా ప్రవీణ మేడం గారు మీకు ఏమన్నా చెప్పడం జరిగింది ఆ బయాలజీ. మరి అప్పుడు తర్వాత ఇప్పుడు ఆవిడ రెగ్యులర్ టీచర్గా కూడా జాబ్ కొట్టారు. చాలా సంతోషం. ఆవిడ మాతో కలిసి కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మేము అలా ఫీల్ అవ్వట్లేదు. టీచర్ అంటే అది ఒక గ్రేట్ ప్రొఫెషన్. అది మా స్టూడెంట్ అయినా సరే టీచర్ అయితే మాతో చక్కగా కలిసి కూర్చోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు మేడం. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు కామేశ్వరి మేడం గారే గుర్తొస్తున్నారా అన్నాడంట. నువ్వు చూస్తావా కామేశ్వరి మేడం గారు అన్నాడండి ఇంకొకడు. అంటే ఎలా చూపిస్తావరా ఇప్పుడు నాకంటే నేను ఆ స్కూల్లో చేస్తానని ఒకటే తెలుసు. తీసుకొచ్చాడు, నేను ఇలా అన్నానని మేడం మరి ఎలా చూపిస్తాడు అనుకున్నాను. ఇక్కడ తీసుకొచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు బోల్డ్ మంది పిల్లలు జాయిన్ అయిపోయారు. 6th క్లాస్లో 7th 8th వెళ్ళిపోయేవారు. అసలు ఇక్కడ అంటే వీళ్ళందరూ మాకంటే చాలా జూనియర్స్. ఇక్కడ ఎక్కువ మీతో గడిపింది దాదాపు ఇంకా నవంబర్లో వెళ్ళాం మేము. ఇంకా 2-3 నెలల్లో మీ 10th అయిపోయేది. మీ 10thలో ఉన్నప్పుడు వెళ్ళాం కదా. బాగా ఎక్స్పీరియన్స్. అసలు అటెండెన్స్ చేయడానికి లోపలికి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. బెంచ్ బయట వేసుకుంటే ఫస్ట్ పీరియడ్ నేను క్లాస్ టీచర్ 6th క్లాస్. అసలు కొంచెం కూడా లోపలికి వెళ్తే పీరియడ్ అయిపోయేదేమో అన్నట్టు ఉండేది అటెండెన్స్. వేరే స్కూల్ నుంచి టీచర్స్ వచ్చినప్పుడు అనేవారు, అమ్మో వీళ్ళ అసలు ఇంత కామ్గా ఉన్నారంటే పిల్లలు, వీళ్ళు ఎలా కూర్చోబెట్టేవారని అనేవారు. మాకేమనిపించేది కాదు, మాకు మామూలుగానే ఉండేది. అసలు ఇన్స్పెక్షన్ అది వచ్చినప్పుడు అట్లా అడిగేవారు అనమాట. అందుకనే పిల్లలు చాలా చక్కగా ఉండేవారు అప్పుడు కూడా. థ్యాంక్ యూ మేడం గారితో నేను వర్క్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేను అసలు మెయిన్ ఇలాంటి వాటికి ఎందుకు రానంటే నాకు మాట్లాడాలంటే భయం. అసలు టీచింగ్ ప్రొఫెషన్కి వద్దామని అనుకోలేదు నేను. నాకు ఎందుకంటే మాట్లాడడం అంటే భయం కదా. టీచింగ్ ప్రొఫెషన్ అంటేనే అందరికీ చెప్పాలి, కానీ ఇటే వచ్చాను. ఫస్ట్ సార్స్ అందరూ అన్ని విషయాలు చెప్పారు. నిజంగా మీరు బెస్ట్ స్టూడెంట్స్. ఇప్పుడు కూడా నేను చెప్తాను, రంగాపురంలో చేసేటప్పుడు 8th క్లాస్ 140 ఉండేవాళ్ళు, 9th ఏమో 110 ఉండేవాళ్ళు, 10th క్లాస్ ఏమో 99 మెంబర్స్ ఉండేవాళ్ళు. నాకంటే హైట్ ఉండేవాళ్ళు. అయినా కానీ వాళ్ళు కొట్టిన అసలు భలే ఉండేవాళ్ళు. పిల్లలు మాటినేవాళ్ళు. మీరేంటారు బాబు మిమ్మల్ని 10 నిమిషాలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం అని మా పిల్లలకి ఇప్పటికీ కూడా చెప్తానే ఉంటాను. ఇంకోటి ఏంటంటే పిల్లలు మొన్న వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు ఫోటో అడిగారు. 2 రోజులు అనమాట, మేడం ఫోటో పెట్టండి అని. కానీ 2 రోజులు ఎతికాను ఫోను, నాది సింగిల్ ఫోటో కనిపించలేదు అసలు. అంటే నన్ను నేను అంత కోల్పోతున్నాను నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అంటే నా గురించి నేను పట్టించుకోవడమే మానేశాను, బాధ్యతలు పడిపోయి అనుకున్నాను. మీరు అలా ఉండకండి. చక్కగా మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు మీరు ఇచ్చుకోండి. ఫస్ట్ మీ ఇష్టాలని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. తర్వాత సెకండరీ హస్బెండ్ అయినా పిల్లలైనా ఓకేనా. ఫస్ట్ మన హెల్త్ మనం చూసుకోవాలి కదా. అది నెక్స్ట్
మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మరి మీరందరూ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ అన్ని విషయాలు అందరూ చెప్పేశారు కదా, అందుకే నేను అవేమి చెప్పను. మీరందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కొంచెం హెల్ప్ అవసరమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అందరూ కూడా అనుకుని ప్రతి దాంట్లో కూడా కోఆపరేషన్ చేసుకుంటూ ఉండండి అందరూ. ఓకేనా? ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇంకా అంతేలే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ముడిచెర్లో పనిచేసేటప్పుడు 2 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. ఒక 3 ఏళ్ళు చేశాను, 1 సంవత్సరం డిప్యుటేషన్. 2 మగపిల్లలు వచ్చారు, పేర్లు కూడా మళ్ళీ మర్చిపోయాను అడిగి. వచ్చిన తర్వాత 2 నన్ను చూడడానికి వచ్చారనమాట. ఒకడంటే ఇలా రోడ్డు మీద వెళ్తూ, అరే నాకు అసలు ఈ స్కూల్ చూస్తుంటే కామేశ్వరి మేడం గారు ఎలా చెప్పాలి చిన్నపిల్లలకి అనేది అసలు నిజంగా ఆ స్ట్రాటజీనే నేను ఫాలో అవుతున్నా. మేడం గారు చాలా డెడికేటెడ్, నెక్స్ట్ ఫ్రెండ్లీ నేచర్, అన్ని విషయాల్లో కూడా అసలు ఎక్సలెంట్ అనమాట మేడం గారు. మళ్ళీ మురళీకృష్ణ 2012 బ్యాచ్ ఎస్డిటి వచ్చింది. సో తను ఇక్కడ లేడు, యాక్చువల్లీ పిలిచామని ట్రై చేసాం, లేదు. సో ఇంకొకళ్ళు గోల్డ్ కొండయ్య ఎస్డిటి లాస్ట్ ఇయర్ 2025. వేరే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు, ప్రైవేట్. ఇంతమంది నాగశేషారావు, గోళ్ళ నాగశేషారావు వాళ్ళు కూడా జాబ్ చేశారు. మీరే రాధా మేడం గారు అతనికి కాలు విరిగిపోయినప్పుడు చాలా హెల్ప్ చేశారు. కానీ ఒక నాడు నేడు ప్రతిదీ కూడా మేము ఎలా పోల్చుకున్నాం అంటే అంతకుముందే జరిగింది, ఇప్పుడే జరుగుతుంది. మాకు కనుక వరం ఉంటే కనుక చాలా మంది చిన్నప్పుడు వేసుకెళ్ళిపోతూ ఉంటారు, కానీ మాకుంటే టైం ఇస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా రంగాపురం స్కూల్కి టీచింగ్ వచ్చేయాలనిపిస్తుంది మనకు. ఒకసారి హరిప్రియ హాసిని బిజినెస్ అనలిస్ట్ గా చేస్తున్నాం. నా పేరు దానియల్ అండి. నేను సన్ ఫార్మాసిటికల్స్లో ఏరియా సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు సార్. పేరు అన్నమనేని దేవేంద్ర అండి. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేస్తున్నాను. ఐఎస్ రాఘోపురంలో చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక అమ్మాయి. సార్ నా పేరు గురు. నా మ్యారేజ్ అయిన పాపను నేను హైదరాబాద్లో కమలవాష్ కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను సార్. రాఘవరెడ్డి, నేను ఎంఎస్ఎన్ ప్రైవేట్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నాను యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్గా. నాకు మ్యారేజ్ అయింది, 2 పాప. వచ్చినారండి మీరు ఎంత డిస్కనెక్ట్ వెళ్ళిపోయారు. ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడి నుంచి డిస్కనెక్టింగ్ అయిపోయి క్యాపస్ వచ్చినారండి. డిస్కనెక్ట్ హెల్త్ ఇష్యూస్ వల్ల మానేసింది. 10th డిస్కనెక్ట్ అయిపోయాను. తర్వాత వేరే ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వెహికల్ ఫైనాన్స్లో క్యాషియర్ ప్లస్ అకౌంట్స్ కింద వాళ్ళు చేస్తాను. సూర్యబాబు లక్ష్మీ మేడం గురించి చెప్తారండి కొంచెం 2 లైన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు పొన్నూరు సూర్యబాబు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా. ప్రజెంట్ 2 బాబు నాకు. రాజు సార్, నేను మా ఏలూరులో మెడికల్ షాప్లో చేస్తున్నాను సార్. అంతే సార్. నేను ఇంటి దగ్గరే లోకేష్, నేను హైదరాబాద్లో ఏషియన్ పెయింట్ కంపెనీలో కాంట్రాక్టింగ్ చేస్తాను. వర్క్ చేశాను లాస్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ప్లాన్ చేస్తాను. చిలుకబత్తుల రఘు అండి. అయితే నేను 10th క్లాస్ వరకు చదివానండి. అప్పుడు పెద్దిరాజ్ మాస్టర్ని ఇన్స్పిరేషన్ తీసుకుని భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అయ్యామండి. ఒక 4-5 ఉన్నాం. స్టడీ జాయిన్ అయ్యాను, బాగానే చదువుతున్నాం. ఎన్సీసీలో కూడా జాయిన్ అయ్యానండి. ఈలోపు ఇంటికి వచ్చాను. కొన్ని అనివార్య కారణాల వల్ల
జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. నిజమే, జోక్ అది. నిజంగానే వెళ్ళాను. ఇంకా తర్వాత చదువు మానేస్తానండి. డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళానండి. ఇప్పుడు 2 చక్రాల నుంచి 20 చక్రాల వరకు ఏదైతే తోలగలను, వ్యవసాయం చేయగలను, ఏదైనా చేయగలను, ఏ పని అయినా. అదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మాజీ మాస్టరు అప్పట్లోనే నన్ను కొట్టేవాళ్ళు. అంటే నాకు సరిగ్గా లెక్కలు రావు, మెయిన్ లెక్కలు రావు. ఇంగ్లీష్ మేడం గారు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టం. అలాగే సోషల్ మేడం గారు మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ అండి. తర్వాత చెప్తా డైలీ. పంది రంగారావు ఉన్నాడండి. రోజు మేమందరం క్యారేజ్ తెచ్చుకుంటే రంగారావు ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు అనమాట. ఆ చెల్లి క్యారేజ్ తెచ్చుకునేది. మళ్ళీ రంగారావు మాత్రం లేట్గా వచ్చాడు ఫస్ట్ పీరియడ్. ఎందుకు వచ్చేవాడు అంటే క్యారేజ్ అవ్వలేదంటే ఆ చెల్లి క్యారేజ్ తెచ్చుకునేది మళ్ళీ. అలా జరిగేదండి. కామేశ్వరం మేడం గారు కూడా చిన్న ఇష్యూలు వచ్చాయండి నా మీద అప్పటి నుంచే. అప్పుడు మేడం గారు చాలా సపోర్ట్ చేశారు నాకు. పర్లేదండి, మంచోడని చెప్పారు. అలా అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యారేజ్ అయిందండి. ఒక బాబు, ఒక పాప అండి. నా పేరు జమ్మాన్ శ్రీనివాసరావు అండి, పాలాసూడ. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను సార్. ఎల్పిజి గ్యాస్లో ఆఫీస్లో పనిచేస్తాను. పిల్లలు ఇద్దరు సార్, ఒక పాప బాబు. హాయ్ టు ఆల్. నా పేరు మేకల శివ. నేను సీనియర్ టెక్నికల్ లీడ్ అట్ ఎస్సీఎల్ టెక్నాలజీ. నాకు ఈ స్కూల్లో చెప్పుకోవడానికంటూ ఎక్కువగా నేను క్లాస్లో కంటే గ్రౌండ్లో ఎక్కువ ఉండేవాడిని. సో రజనీ మేడం గారు చాలా ఎఫెక్షన్ ఉండేది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను సదర్లాండ్ సర్వీస్లో, హైదరాబాద్లో ఉంటున్నాను. ఇద్దరు బాబు. హలో, ముందుగా టీచర్స్ అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సార్, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఉంటానండి. నేను సిటీ బ్యాంక్లో సీనియర్ టెక్నికల్ లీడ్గా పనిచేస్తున్నాను. ఓకే, నాకు మ్యారేజ్ అయింది, ఒక పాపని. టీచర్స్ అందరికీ నమస్కారాలండి. నా పేరు వెల్లడి. నేను రైస్ మిల్లు వ్యవసాయం చూసుకుంటున్నాను. మ్యారేజ్ అయింది, ముగ్గురు బోర్ షీట్ వర్క్ చేస్తాను. నా పేరు మోదు సుబ్రహ్మణ్యం అండి. నేను 10th వరకు చదివానండి. అక్కడ ఇంటర్లో జాయిన్ చేస్తే నచ్చలేదని వచ్చేసానండి. తర్వాత నాన్నగారు వ్యవసాయంలో పెట్టారండి. తర్వాత ట్రాక్టర్ అండి. అంత వ్యవసాయం అంత బాగా ఉంది. నాకు 2 పిల్లలండి, పాప బాబు అండి. నాగేంద్ర, నేను కజిన్స్ అండి. పెదనాన్న చిన్న పిల్లలండి. మాదంతా జాయింట్ ఫ్యామిలీ అండి. అంతా ఓకే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మాది వేములపల్లి, చుత్తుగారి నాగవీర వెంకట సతీష్ పేరు. నేను బీకామ్ కంప్యూటర్స్ చదివి ఉన్నాను. సెంట్ తెరెసా కాలేజీలో అకౌంట్స్ చెప్తున్నాను, టాలీ అండి. ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలీ, C++, ఆటోక్యాడ్. అది ప్రైవేట్గా అవుట్సోర్సింగ్లో చేసుకుంటున్నాను. నాకు ఒక భార్య, ఒక అబ్బాయి. మాది వేములపల్లి, పాప బాబు. ఇప్పుడు మాస్టర్లు అంటే, టీచర్లు అంటే కొంచెం కోపం ఉండేది. కానీ నేను ఒక టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆ విలువేంటో తెలుసుకున్నాను. తర్వాత ఉపాధ్యాయుడు అంటే ఏంటి అనేది సుదీర్ఘంగా నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. మరి ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఉపాధ్యాయుడు అంటే అన్ని వృత్తుల్లో చాలా గొప్పవాడు. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ చెప్తేనే కలెక్టర్ అవ్వాలి, ఒక ఉపాధ్యాయుడు చెప్తేనే ఎస్పీ అవ్వాలి, ఒక ఉపాధ్యాయుడు చెప్తేనే డాక్టర్ అవ్వాలి. అది ఉపాధ్యాయుడికి ఉన్న పవర్. నేను చేసేది వ్యవసాయం, 2 పిల్లలే. నేను బీఎస్సీ, టీటీసీ, వెటర్నరీ సైన్స్, అదేవిధంగా బిఎల్ఎస్సి చేశాను. అదేవిధంగా పార్ట్ టైమ్గా ఎల్ఐసి ఫైనాన్షియల్ అడ్వైజర్, అదేవిధంగా స్టార్ హెల్త్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. కన్నెబోయిన వరప్రసాద్ అని నా పేరు. మ్యారేజ్ అయింది, 2 బాబులు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సార్, నా పేరు గోడకొండయ్య, మాది మట్టకల్గూడు. నా పేరు పంది రంగారావు అండి. నేను డైరీ ఫామ్ అండి, వ్యవసాయం చేస్తున్నాను అండి. నాకు పాప బాబు అండి.
రంగారావు అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు, ఇప్పుడు కనబడిపోయాడండి. అవునండి, వ్యవసాయం చేస్తున్నాను. పెద్దరాజు సార్ బాగా గుర్తున్నాడు మీకు. వచ్చిన కాంచి వెతుకుతున్నాను కానీ గుర్తుపట్టలేకపోయాను. ఎప్పుడు పంది రంగారావు చెబుతాడా అని చూస్తున్నాను నేను. బాగున్నావు రంగారావు? నా మీద కోపం పోయిందా? ఎప్పుడో పోయిందండి. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ అంత బాగా కొట్టారు అప్పుడు. నెక్స్ట్ మైక్ లాస్ట్ నుంచి ఇమ్మంటుంది. జాబ్ వచ్చింది. దానికంటే ముందు 2019లో నేను ట్రై చేశానండి. దానికంటే ముందు 2014లో బీఎడ్ అయింది నాది. 2014 బీఎడ్ అయినప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి 6 పోస్టులు అండి, మన జిల్లాకు 6. కానీ జనానికి ఏంటంటే ఇంకా జాబ్ రాలేదంటారు. అప్పుడే సరే ఇది అవ్వదని చెప్పి డిఎడ్ అయింది. 19 డిఎస్సి రాశాను. 19 డిఆర్డి కూడా పోస్టులు తక్కువ అండి. 19 డిఎస్సి కూడా పోస్టులు తక్కువ అండి. ఒక డిఎడ్ చేస్తే త్వరగా జాబ్ వస్తుందనే భ్రమలో ఉన్నాను నేను. ఏదోటి నేను గవర్నమెంట్ జాబే కావాలి, టీచర్ జాబే కావాలని కూర్చున్నాను. అందరూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సరే నేను చేయలేదని. ఒక 1 మంత్ 2 మంత్ చేయడం, ఆ ప్రెజర్ తట్టుకోలేక మానేయడం, మళ్ళీ ఇంటికి రావడం, వ్యవసాయం చేయడం, వేరే పనులు అన్నీ చేశానండి. చివరికి మేకలు కూడా కాసానండి. కానీ టీచర్ అవ్వాలి అంతే, టీచర్ అవ్వాలి అంతే. 2019లో 19 పోస్టులు అండి. డిఆర్డి చేస్తే ప్రీ ప్రైమరీ స్కూల్ పోస్టులు 19, మన జిల్లాలో 19. అయినా సరే ట్రై చేశాను. జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ పోయింది. అక్కడి నుంచి 2025 వరకు 6 సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాను. నాకు కుదిరినప్పుడు చదువుకుంటూనే ఉన్నాను. వేరే జాబులు అన్నీ ఏం చేయలేదు. టీచర్ అవ్వాలనుకున్నాను. ఫైనల్గా 2025లో 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100, 80 మార్క్స్ వస్తే కానీ జాబ్ వచ్చింది. దాదాపు 7 ఇయర్స్ జర్నీ అండి ఇది. 7 ఇయర్స్ తర్వాత వచ్చింది పోస్ట్. అసలు టీచర్ అవ్వాలని అనుకున్నది కూడా నేను బ్రహ్మయ్య సార్ని చూసి. సార్ స్కూల్కి వచ్చినప్పుడు బోర్డు దగ్గరికి వచ్చి ఒక సమ్ స్టార్ట్ చేస్తే ఆ సమ్ కంప్లీట్ అయినంత వరకు ఎక్కడ చాక్ పీస్ ఆగేది కాదు. ఆయన ఎంతలా ప్రిపేర్ అయితే చెప్పారనిపించేది. కానీ ఆయన హ్యాండ్ ఫోల్డ్ చేసి బోర్డు మీద సమ్ చెప్పేంత వరకు నాకు భయమే. సమ్ చెప్పారా అమ్మాయి ఈరోజు బతికాం, సమ్ చెప్పలే స్టిక్ పట్టినారా అయిపోయి. చదివినా చదవకపోయినా ఆయనలో ఉన్న గొప్పతనం అది. చదివినా చదవకపోయినా అందరిని ఒకేలా కొట్టేవారు. అలా కొట్టడం వల్లే నాకు ఈరోజు జాబ్ వచ్చింది. అది మాత్రం చెప్పగలను. ఈవెన్ అప్పుడు నేను అనుకునేవాడిని ఎందుకని స్టూడెంట్స్ కొట్టుకొని చెప్పకూడదని నేను చెప్తానండి. కానీ ఈరోజు పిల్లల్ని కొడితేనే జాబ్ వస్తుంది, కొడితేనే చదువు వస్తుంది. ఎలా ఉన్నారంటే టీచర్ అనే రెస్పెక్ట్ లేదు. పొరపాటున ఎవరైనా టీచర్ ఒక చేయి చేసుకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ వచ్చేస్తున్నారు. ఆర్టీ 2009 యాక్ట్ కొట్టకూడదు ఓ రూలు. కానీ ఒకటి మాత్రం మీరందరూ మీ పిల్లల పరంగా గుర్తుంచుకోండి. టీచర్ కొట్టారంటే ఆ టీచర్ మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ నేర్పుతున్నారు. ఆ నేర్పింది నేర్చుకోవట్లేదు కాబట్టి కొట్టారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సింది ఎందుకు కొట్టారని అడగండి. కొట్టిన తర్వాత అది తెలుసుకుంటే చాలు. కొట్టాలంటే మీ మీద పగే ఉండదు కదా. ఒక స్టూడెంట్ అనేవాడు కేవలం 6 గంటలు మాత్రమే స్కూల్లో ఉంటాడు, మిగతా 18 గంటలు ఇంట్లోనే ఉంటారు. 18 గంటలు మీరు చెప్పే వాల్యూసే దాన్ని మేము పొడిగిస్తాం. అలా మీ వాల్యూస్ ఏమీ నేర్పకుండా 6 గంటలు మా దగ్గర పెట్టి చెప్పాలి రావాలి చదువు రావట్లేదంటే రాదు. అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడున్న టీచర్స్కి అయితే చదువు చెప్పడం కంటే వర్క్ ఎక్కువైపోయింది. అన్ని యాప్లే. అక్కడికి వెళ్ళాకని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సంవత్సరానే ఇంకోటి చెప్పడం ఏంటంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్ హెచ్ఎమ్ ప్రీ ప్రైమరీ హెచ్ఎమ్ వచ్చింది. ఇక చూడండి నా బాధ అంతంత కాదు. అన్ని యాప్లే. ఏం చేయాలో తెలియదు. మొత్తం యాపే. యాప్లోనే అటెండెన్స్, యాప్లోనే మిడ్ డే మీల్, మొత్తం అదే. కాబట్టి ఎప్పుడన్నా ఎవరైనా టీచర్ మీ పిల్లల్ని కొడితే మీరు వెంటనే ఎందుకు కొట్టారు అని అడిగి దాని సొల్యూషన్ అక్కడ ఎత్తుక్కోండి. కానీ ఆ టీచర్ మీద దాడి చేయదు. అది మాత్రం కాదు ఇప్పుడు. ఓకే. కానీ బ్రహ్మాజీ మాస్టర్ కూడా ఇప్పుడు అంత బాగా కొట్టట్లేదు అని చెప్పారు. అసలు కొట్టట్లా ఒక పాప పెళ్లి కానీ ప్రసాద్లు ఎవరు లేరు అసలు. ఎవరు 35 నుంచి మించి అయిపోద్ది కాదు. ఎవరిని సుఖపడిన ఇవ్వకూడదు. హైదరాబాద్లో స్టే చేస్తాను. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను. ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మేము అనపర్తిలో ఉంటున్నాము. నాకు 3 పిల్లలు. అనుష, ముందుగా ఈ స్కూల్తో మీకు ఎంత ఎఫెక్షన్ ఉందో మాకు కూడా అంతకంటే ఎక్కువ ఎఫెక్షన్. నిద్ర వస్తే ఆవలిస్తే అసలు ఉడుకునేవారు కదా మేడం. అది ఇప్పటికీ మర్చిపోను.
లక్ష్మి మేడం మ్యాప్ అసలు ఏం చెప్పారో నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకసారి అలాగే కాపీ చేసి దొరికిపోయాను పెద్దరాజ్ సార్కి. అది ఇప్పుడు మా పాప చెప్తే నువ్వు కాపీ చేసి నన్ను చేయొద్దంటే నువ్వు కాపీ చేసావా, ఉండు మీ సార్కి చెప్తాను ఇప్పుడు అని చెప్పానని అంటుంది మేడం. అసలు నేను జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటున్నాను అని మ్యారేజ్ అయిన కొత్తలో చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఒక పొజిషన్కి తీసుకురావడానికి పేరెంట్స్ ఎంత ఇది చేయాలన్నది వాళ్ళు వెంటుండి చూస్తే కానీ అవ్వదు మేడం. కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఏం ఉండట్లేదు. మీరు నేర్పించినట్లయితే ఇప్పుడు స్కూల్లో ఏం లేవు మేడం. అయితే ఖచ్చితంగా తల్లి కష్టపడితే ఖచ్చితంగా ఎలా ఉంటారనేది నేనే ఉదాహరణ. మా అమ్మగారు మిషన్ కుట్టి 10 రూపాయలు జైలు పెట్టి వస్తుంది నాకు. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం, లెక్కలు నేర్చుకోవడం వల్ల ఈ లెక్కలు మాస్టర్ అయ్యి, లేదంటే నేను పని చేసుకున్నాను. ఖచ్చితంగా తల్లి కష్టమే ఎక్కువ ఉండదు ఎప్పుడే సరే. పోలాసి కూడా పిల్లలంటే నాకు అక్కడ దూరం నుంచి కష్టపడి వచ్చేవాళ్ళు, చక్కగా సైకిల్ వేసుకుని పోలాసి కూడా బాధరాల పిల్లలందరూ కూడా. అప్పుడు ఒక పాట పాడేది సార్, కొన్ని కూడా బాగా పాడుతున్నాం. వేములపల్లి ప్రజెంట్ నేను ఏలూరులో ఉంటున్నాను. ఆశ్రమ్ హాస్పిటల్ ఉంది కదా దెందులూరు, అందులో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. మెడికల్ ఫీల్డ్ మా బ్యాచ్లో ఎవ్వరు లేరు, నేనే చేశాను. అది మా ఇంట్లో మా నాన్నగారి డ్రీమ్, అది నన్ను అలా పంపించారు. యాక్చువల్లీ టీచింగ్ ఫీల్డ్ ఇష్టం. జాబ్ చేసుకుంటూనే ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి కొన్ని కాలేజెస్లో నేను అప్పుడప్పుడు లెక్చరర్గా వెళ్ళి చెప్తూ ఉంటాను సార్. ప్లస్ జాబ్ కూడా. నాకు మా మ్యారేజ్ అయింది, పాప బాబు. ఏలూరులోనే స్టేయింగ్ సార్. థ్యాంక్ యూ. నువ్వు టీచర్ అయితే మరి రాధా మేడం గారు అయ్యేదని. అప్పట్లో బ్రహ్మాజీ సార్ నన్ను అక్కయ్య దేవేంద్ర వీళ్ళందరూ సార్ 9th క్లాస్లో ఓటింగ్ పెట్టి మరి నన్ను వెంకటేశ్వరని మాకు లీడర్స్కి కూడా ఓటింగ్ పెట్టి మీరు అలాంటి చేసేవాళ్ళు సార్. అది మర్చిపోలేము అసలు. స్టిక్ పట్టుకుని వస్తేనే భయపడిపోయేవాళ్ళం. లక్ష్మీ మేడం కంటి చూపు, రాధా మేడం ఆవులిస్తే అవన్నీ తలుచుకుంటేనే మీకు. ఎందుకంటే కొంతమంది గురించి ఎక్కువ చెప్తాను ఫీల్ అవుతుంది మిగతా మాస్టర్లు. ఎందుకంటే దుర్గారాయ మాస్టర్, పెద్దరాజు మాస్టర్ మీకు చాలా తక్కువ టైం ఉన్నారు, మేము ఎక్కువ టైం ఉన్నాం కాబట్టి మా గురించి. శ్రీ సార్, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాబ్జెమినీలో వర్క్ చేస్తున్నాను సార్. ప్రశాంత్ కుమారి, మాది మునగలంపాడు. నేను ఇంటర్ అయిన తర్వాత జిఎన్ఎం నర్సింగ్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయింది, తర్వాత పిల్లలు పుట్టారు, డ్రాప్ అయ్యాను. నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 బాబు. థ్యాంక్ యూ. నా పేరు గాజర్ల విజయశ్రీ, రంగాపురం. ఇప్పుడు ప్రెజెంట్ విజయవాడలో ఉంటున్నాను సార్. బజాజ్ ఫైనాన్స్లో చేస్తున్నాను. నా మొదటి గురువు కామేశ్వరి మేడం, నాకు అక్షరాలు నేర్పించిన గురువు సార్. పిల్లలందరూ నాకు 2 పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? తమ్ముళ్ళ. ఓకే. అప్పుడు రామదుర్గని ఏం చేస్తున్నామంటే ఎంబీబీఎస్ చదవాలని సార్. మేము అందరూ ఎవరు పిలిచినా రామదుర్గ ఎంబీబీఎస్. ఓకే ఓకే. ఆనంద సార్, ఆసన్నగూడు. ఇప్పుడు నేను ప్రగడవరంలో ఉంటున్నాను. సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ చేస్తున్నాను సార్. అంటే మాకు బాగా రిలేట్ అయింది కాదు, టీచర్స్ ఎక్కువ పని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. పద్మ, మ్యారేజ్ అయింది. నా పేరు కళ్యాణి అండి, నేను సత్తుపల్లి హౌస్ వైఫ్. ఉప్పల కళ్యాణి గారు నాన్నగారు ఎస్ఎం చైర్మన్ చేసేవారు. ఉప్పల రమేష్ కూడా లాస్ట్ బ్యాచ్కి. మానేపల్లి దివ్య సార్, నేను ఎంటెక్ చేశాను సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు గుడివాడలో ఉంటున్నాను సార్. నాకు 2 పిల్లలు, పాప బాబు సార్. కొంచెం కోతగా బాగా చదివా. నీ పేరు స్రవంతి అంటలా, ఉప్పల స్రవంతి అంటున్నా వాళ్ళ అక్కగారి పేరు. ఓకే ఓకే. నీ పేరు గుర్తుంది, మానేపల్లి దివ్య. మీరు చెప్పిన మ్యాథ్స్ వల్ల నేను స్కూల్ తోడొచ్చాను సార్. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్. మేడం చెప్పిన, రాధా మేడం చెప్పింది అండ్ ప్రొనౌన్సియేషన్ కానీ ఏదైనా సరే మేము ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా అది చాలా యూజ్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ. నాకు కామేశ్వరి మేడం అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే మేము 6th నుంచి 10th వరకు కూడా మేడం దగ్గర ఎక్కువ. నాకు 2 అబ్బాయిలు. చెప్పమ్మా. నా పేరు పర్సా బాను అండి. నాకు 2 పాప బాబు.